నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు గోగుల రవీందర్ రెడ్డి గారు. ఆయన్ని అడిగి తాజా రాజకీయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. రైట్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ డిఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ విద్యార్థులంతా కూడా నిరాహార దీక్షలు, నిరసనలు బాగా వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటన్నిటికీ కారణం బీఆర్ఎస్ యువ నాయకులు, రాష్ట్ర నాయకులు అని అంటున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా మీ మీదే విమర్శలు ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు బీఆర్ఎస్ పైన అంటే బలమైనటువంటి రీజన్ ఉంది. అలా ప్రతిపక్ష పార్టీగా కూడా ఆ నిరుద్యోగుల న్యాయమైనటువంటి కోరికలకు మద్దతు తెలుపుతున్నటువంటి ఏకైక పార్టీ, ఏకైక నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే. మిగతా వాళ్ళంతా అధికార పార్టీ బూట్లు నాకడానికే బ్రతుకుతున్నారు తప్పితే, ఒకవైపు నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక బంజరు దొడ్లో తోలినట్టు గ్రౌండ్లలో తోలి చుట్టూ కంచెలు వేసి వాళ్లకు దాహానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నటువంటి సందర్భంలో కొట్లాడుతున్నటువంటి ఏకైక పార్టీ, ఏకైక నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ నోరు మోపిస్తే నిరుద్యోగులకి ఎవరికి కూడా ఇబ్బందులు లేవు, కేవలం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాళ్ళే కావాలని రెచ్చగొట్టి మరి వాళ్ళ మనుషులే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. ఇది నిజమేనా? గతంలో ఏదైతే ఇప్పుడు పోరాటాలు చేసినటువంటి నిరుద్యోగుల ఏదైతే వాళ్లకు నాయకులుగా లేకపోతే ఒక లీడర్స్గా పనిచేసినటువంటి వాళ్ళందరూ ఈరోజు అధికార పార్టీని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి మెమోరాండాలు ఇచ్చిండ్రు, మాకున్నటువంటి సాధక బాధకాలు ఇవి అని చెప్పేసి ఇదే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళతో కలిసి కూడా పోరాటాలు చేసిన సందర్భం, వీళ్ళ ఆఫీసులకు వీళ్ళ స్టూడియోలో కూడా వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసినాం. ఆ రోజు మాత్రం వాళ్ళు నిరుద్యోగులు, ప్రజలు ఇబ్బందులలో ఉన్న వాళ్ళు అయ్యారు. ఈరోజు మాత్రం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అవుతారా? బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితే అవుతున్నారా? అంటే బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది కాబట్టి ఇట్లా జరుగుతుంది అనే ఒక కారణాన్ని చూపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇలా అధికార పార్టీ. నేను ఎందుకంటా ఉన్నానంటే, వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి రాత్రులు పగలు హాస్పిటళ్లలో పడి ఇబ్బందులు పడుతూ ఉంటే కనీసం పాపం అనలేనటువంటి ఈ స్వయం ప్రకటిత మేధావులు, ఈ దద్దమ్మలు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టి పబ్బం గడుపుకుందామని చూస్తూ ఉన్నారు తప్పితే మరొకటి కాదు. క్లియర్ ఇది. ఎందుకు నేను అంటా ఉన్నా అంటే, నిరుద్యోగులు వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి సమస్యలను, హక్కులను ప్రభుత్వం ముందు పెడతా ఉన్నారు. అసలు నిరుద్యోగులకి ఇబ్బందులే లేవని బల్మూరి వెంకట్ మరి కామెంట్ చేస్తున్నారు. బల్మూరి వెంకట అనేటువంటి సిగ్గు అనేది ఉంటే ముందు ఆ ముఖ్యమంత్రి బూట్లు నాకు బంద్ చేసి నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేయాలి. ఎందుకంటే గతంలో వీళ్ళందరినీ పట్టుకపోయి కేటీఆర్ మనుషులే ఇవన్నీ చేస్తున్నారని బల్మూరి వెంకట్ అంటున్నారు. కేటీఆర్ మనుషులు ఇదంతా చేస్తున్నారని తీన్మార్ మల్లన్న అంటున్నాడు, బల్మూరి వెంకట్ అంటున్నాడు. మరి వాళ్ళని పట్టుకొని ఈ దద్దమ్మలు తిరిగింది కదా. అప్పుడు కేటీఆర్ మనుషులు కాలేదని ఇప్పుడు కేటీఆర్ మనుషులు ఎందుకు అయినరు అంటే, వాళ్ళు సోయికి వచ్చేసి కేసీఆర్ గారి నాయకత్వం సరిగ్గానే పనిచేసింది, కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఉద్యోగాలు వచ్చినాయి, ప్రైవేట్ రంగ పరిశ్రమలు ఎన్నింటినో తీసుకొచ్చి అన్ని రకాల యువతకు నిర్దేశకం చేసి వాళ్ళని ఆదుకున్నాడు. ఈ దొంగల మాటలు నమ్మి మేము మోసపోయినామని చెప్పేసి తిరగబడితే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవుతారు. అంటే వాళ్ళు ప్రశ్నించొద్దు, వీళ్ళు జేబులు నింపుకొని వీళ్ళు కాంటాక్ట్లు తగ్గించుకొని ఇవాళ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మిత్రపక్షంగా కలిసిపోయి ఏ ఇబ్బంది లేకుండా బతుకుదాం అనుకునే సమయానికి అలా ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళ సహాయం కోరడం, వీళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకెళ్ళి వాళ్ళను మేము ఉన్నాం మీతో పాటు పోరాటం చేద్దామని చెప్పడమే ఇలా వాళ్ళకి తప్పగా కనపడుతుంది. కాబట్టి వేరే రీజన్స్ ఇంత జరుగుతున్నా కూడా రేవంత్ రెడ్డి, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ని, హరీష్ రావుని మాత్రమే తప్పుపడుతున్నారు తప్ప ఎక్కడ నిరుద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు. అలాగే వాళ్ళ గురించి అంటే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని నిరుద్యోగులు ఎప్పటి నుంచో నిరసన వ్యక్తం చేస్తున్నారు, అలాగే వేడుకుంటున్నారు కూడా. ఇవన్నీ విషయాలు పట్టించుకోకుండా ఉన్న రేవంత్ రెడ్డి ఎప్పుడు చూడు హరీష్ రావు గారిని కానివ్వండి, కేటీఆర్ని కానివ్వండి, అంటే వీళ్ళని మాత్రమే ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? మిగతా విషయాలని పక్కదోవ పెట్టి ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. వాళ్ళకు కూడా తెలియదు ప్రభుత్వం వస్తుంది అని. ఓడిపోయింది కూడా అతి తక్కువ ఓట్లతోటి, అతి తక్కువ ఎమ్మెల్యేలతోటి ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికి కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు యాదికి వస్తే రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. తెల్లాలేస్తే వాళ్ళ మీద నిపం నెట్టి బతుకుదాం అనుకునే క్రమంలో నేను ఒక మాట చెప్తాను. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు పోయి అమరణ నిరాహార దీక్ష కూర్చుంటే వాళ్ళ జోలికి పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ రాకుండా మా ఎన్ఎస్యుఐ కార్యకర్తలను పెట్టి చుట్టూ కంచె వేసి మీరు చనిపోయే వరకు అక్కడనే రక్షణగా ఉంచుతా, మీరు చేస్తే
ఈ ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్ పోన్ అవుతాయి, లేదు ఈ ఇంటర్వ్యూస్ ఏవైతే పోస్ట్ పోన్ అవుతాయి, మీరు ఆ పని చేయండి అంటున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకం చేసేటువంటి సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్, హరీష్ రావు గారు తిరగని గడప లేదు, తిరగని గ్రామం లేదు, తొక్కని గడప లేదు. భారతదేశ ప్రభుత్వాలని గడగడలాడించినటువంటి సందర్భంలో వాళ్ళకంటూ ప్రజలలో ఒక గుర్తింపు ఉన్నది, ఓటమి లేని నాయకులు. అదే క్రమంలో వాళ్ళు పాలించినటువంటి, వాళ్ళు తీసుకున్నటువంటి బాధ్యతలు ఏవైతే శాఖలు, ఆ శాఖలకు భారతదేశంలో ఒక పేరు ప్రఖ్యాత సంపాదించిన సందర్భం. ఇలా వాళ్ళు జావాలని కోరుకునేటువంటి స్థాయిలో ఈ ముఖ్యమంత్రి దిగజారినప్పుడు నేను ఒకటే అంటా ఉన్నాను, సబ్బండ వర్ణాల ఊసురు పోసుకుంటున్నటువంటి ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్న పలంగా చస్తే రాష్ట్రానికి పెట్టిన దరిద్రం పోతుంది. అది దాని గురించి మాట్లాడకుండా వాళ్ళు జావాలి, కేసీఆర్ కాలు ఇరిగిపోయింది, కేసీఆర్కి పనికిరాడు, వీళ్ళు ఇద్దరు ఉన్నారు, వీళ్ళు పనికి వస్తారు, వీళ్ళు ఇద్దరు పోయి చచ్చిపోవాలంటే మరి ఈయన ముఖ్యమంత్రిగా ఏం బీకడానికి రాష్ట్రానికి? ఈయన అవసరమే ఉన్నది ఇంకా? అంటే రాష్ట్ర ప్రజలుగా నీకు అధికారం కట్టబెట్టినప్పుడు అధికారంలో ఉన్న నువ్వు ప్రతిపక్ష నాయకులందరినీ చంపేస్తావా? లేదు ఇది పోలీసులను ఎగదోసి, ఈ ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ గుండాలను ఎగదోసి ఆ ధర్నాలు చేసి నిరసన తెలుపుతున్నటువంటి కార్యకర్తల మీద దాడులు చేసుడు, పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగించుడు, జర్నలిస్టులను కొట్టడాలు. ఇవాళ ఒకవైపు నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, అధికారంలోకి రాకముందు కూడా చెప్పిండు, ఎవడైతే అడ్డం దిడ్డం రాస్తున్నాడో ఈ మీడియా పత్రికలు వాళ్ళని దొక్కుతా అన్నాడు. బరాబరే దొక్కుతున్నాడు. ఇలా టీవీ9 వాళ్ళ మీద, జీటీవీ మీద, మిర్రర్ టీవీ మీద, ఇతరత యూట్యూబ్ ఛానళ్ళ పైన, స్థానికంగా ఉన్నటువంటి పత్రికల పైన సిగ్గు ఎగ్గు లేకుండా యథేచ్ఛగా దాడులు కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే జర్నలిస్టులు ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే ఆ బీఆర్ఎస్ పార్టీ మీద దాడులు. మేము ఏదైతే మంచాలు, నేను కూడా హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటే నిరుద్యోగుల నిరసనకు వీటికి ధర్నాలకు మద్దతు తెలుపుతానని చెప్పేసి రాత్రి 12ంటికి వచ్చి పోలీసులు నా ఇంటి చుట్టూ కూర్చొని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాష్ట్ర స్థాయిలో ఏ గ్రామం నుంచి, ఏ మండలం నుంచి, ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా కూడా వాళ్ళని కూడా రాకుండా అరెస్ట్ చేసిండు. అంటే ఒక రాక్షస పాలన కొనసాగించుకుంటూ ఈ 5 ఏళ్లలో దోసిన గాడికి దండుకుంటా ఢిల్లీకి కప్పం కడతా అనేటువంటి నిస్సిగ్గు వాతావరణం ఇవాళ రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిండు. దీని నిజంగా కూడా మానవతావాదులు ఇప్పటికే కొంతమంది బయటకు వచ్చేసి చక్కగా నడుస్తున్న కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తప్పుపట్టిన ఈ దొంగల మాటలు నమ్మి కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్తున్నా అని చెప్పేసి చూసిన వీడియోలో మనం చూసినాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని పాలన మొదలు పెట్టాలి. సిగ్గు వస్తుందని మీరు అనుకుంటున్నారా? పని అదే అంటున్నా, పాలన మొదలు పెట్టలే. ఇప్పటికీ 8 నెలలు గడిచింది. ఇప్పటివరకు రైతు బంధు జోలి లేదు, రైతు బీమా జోలి లేదు, కళ్యాణలక్ష్మి తులం బంగారం లేదు, పెన్షన్ల పెన్షన్లు పెరగలేదు, రైతు బంధు పెరగలేదు, కేసీఆర్ కిట్టు అడ్రస్ లేదు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు పత్తకు లేదు. ఒకవైపు ఏవైతే హాస్టళ్ళు ఉన్నాయో హాస్టళ్ళల్లో బల్లులు, తొండలు, ఎలుకలు ఈత కొడుతూ ఉన్నాయి. ఇవాళ కరెంటు తీగల మీదకి పాములు, బల్లులు పోయి కరెంటు తీగలు వెళ్తూ ఉన్నాయి. ఇవన్నీ నడుస్తూ ఉంటే సోయిలేని దద్దమ్మ ప్రతిపక్షాన్ని, మీడియాను అణచివేసే క్రమంలో ముందుకు పోతున్నాడు తప్పితే రాష్ట్రానికి మేలు చేసే అటువంటి ఏ ఒక్క పని తోటి కాదు, చేయడు. బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పి హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ముక్కు భూమికి రాసి గద్దె దిగడం ఒకటే పరిష్కారం తప్ప మరొకటి లేదు. ఓకే, రైట్. ఇంత జరుగుతున్నా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు కవరేజ్ అనేది చేయట్లేదు. నిరుద్యోగులు ఆల్మోస్ట్ ఇప్పటికీ 3 చనిపోయారు. అసలు ఈ విషయాలు కూడా ఎక్కడ బయటకు రానివ్వకుండా ఎందుకు ఇదంతా జరుగుతుంది? ప్రధానంగా నేను ఒకటే అంటాను, గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఏవైతే కొన్ని కొన్ని మీడియా ఛానళ్ళు తెలంగాణ మీద విషం కక్కడమే పనిగా పెట్టుకొని నడిచినాయి. ఈరోజు కూడా తెలంగాణ మీద విషం కక్కడానికి, అణిచివేయడానికి మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజలు జరుగుతున్న అన్యాయం పట్ల స్పందించే పరిస్థితుల వాళ్ళు లేరు. వీళ్ళంతా తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ, కాంగ్రెస్ మిత్రపక్షం, తెలంగాణ ఏపీకి వచ్చేసరికి తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు, బీజేపీ, కాంగ్రెస్, ఇక్కడ ఒక అలయన్స్ సపరేట్ ఉంటుంది. భారతదేశం అంతా వేరే అలయన్స్లు ఉంటాయి, ఇక్కడ ఈ అలయన్స్లు కనుసన్నలోనే ఈ మీడియా ఏవైతున్నాయో కొన్ని మెయిన్ మీడియా కానీ, కొంత మెయిన్ పత్రికలు కానీ వాళ్ళకు అనుగుణంగా పనిచేసుకుంటూ ఎక్కడ కూడా ఇంత రాద్ధాంతం, ఇంత ఇబ్బందులు, ఇన్ని ఒడిదుడుకులు నడిచినా కూడా ఎక్కడ కూడా బయటికి రాకుండా, ప్రశ్నించకుండా ఈ రకమైనటువంటి పరిస్థితిని పోషిస్తూ ఉన్నారు. మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనే అన్నాడు, బక్క జడ్సన్ లాంటి అతను నిరాహార దీక్ష చేసిండు, ఇంకొక సోదరుడు, దళిత గిరిజన సోదరుడు నిరాహార దీక్ష చేసిండు. అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే మాట ఇది. బక్క జాన్సన్ అనే నాయకుడు మీ పార్టీ నాయకుడే. మీ పార్టీ నుంచి ఆయన అమర నిరాహార దీక్ష కూర్చొని ప్రాణాల మీదకి వచ్చినా కూడా నువ్వు స్పందించినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉంటెంత, లేకపోతే ఎంత? లాస్ట్కి ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి
లేదు ఒక మనిషి ప్రాణాన్ని మన చేతిలో పోడగొట్టుకుంటే మనకడ చరిత్రహీనులు ఎవరు ఉండరు అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేసి కాపాడుకున్న సందర్భం. దరిద్రుడ నీ పార్టీలో పనిచేసినటువంటి బక్క జన్సన్ ప్రాణాల మీదకి వస్తే కూడా నువ్వు స్పందిస్తలేవంటే నువ్వు దేనికి ఇంకా ఏమిటికి నీ ఉపయోగం పార్టీ రాష్ట్రానికి? నీ వల్ల దరిద్రమే తప్ప మంచి జరగదు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి నమ్ముతున్నాను. రైట్. మరొక విషయానికి వస్తే గనక తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలంటే ఈ మధ్య బాగా క్రైమ్ రేట్ ఎక్కువైపోయింది. అలాగే మందుబాబుల హవా కూడా బాగా ఎక్కువైపోయింది. అసలు ఏంటి ఈ ధోరణి గల మందు గురించి మాట్లాడాలంటే కేసీఆర్ మీద తెల్లారి లేస్తే నోరు బారేసుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ కుక్కలు తాగుబోతుల తెలంగాణ చేసిండు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికారం మార్పిడి జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు. ఇలా ఏదైతే ఈ స్వయం ప్రకటిత మేధావులు సిగ్గులేని బూట్లు నాకుతున్నటువంటి దద్దమ్మలు కూడా ఆ రోజు ఇదే మాట మాట్లాడారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారం మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఎన్ని బెల్ట్ షాపులు బంద్ అయినాయి, ఎన్ని పర్మిట్ రూములు బంద్ అయినాయి, ఎన్ని వైన్స్ ఎన్ని బార్లను తగ్గించినావు అంటే అది జరగలే. ఇంకా విపరీతంగా మద్యం అమ్మకాలు పెంచుతున్నాడు. బాహటంగా ఈ ఆదాయం నాకు సరిపోదు, ఎక్సైజ్ నుంచి ఇంకా ఆదాయం రావాలి అంటున్నాడు. కొత్త బీర్లు కూడా స్టార్ట్ చేసి దాంతో పాటు ఈ పాత కంపెనీలు సప్లై చేస్తున్నటువంటి మందు నేను అమ్మకానికి పెట్టితే నాకు వచ్చే లాభాలు రావు అని తెలివిగా ఏదైతే కల్తీ మద్యం తయారు చేసేటువంటి కంపెనీలు ఆ మద్యం దాగి పక్క రాష్ట్రాల్లో చనిపోయినటువంటి కేసులు కూడా ఉన్నాయి ఇప్పటికీ, వాళ్ళని తీసుకొచ్చేస్తే విపరీతమైనటువంటి ఆదాయం జేబులోకి వస్తుందని చెప్పేసి ఏదో బిర్యానీ అని చెప్పి, ఏదో 1000 బీర్ అని చెప్పి, 10,000 బీర్ అని చెప్పి దిక్కుమొక్కు లేని కంపెనీలకు అనుమతి ఇచ్చి రాష్ట్రంలో మద్యాన్ని ఏరులు బారేలా చేసినాక ఇవాళ దాడులు పెరిగినాయి. ఏదైనా వాడలలో చిల్లర మొక్కలు వచ్చి అల్లరి చేసినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తే బాహాటంగా గుడ్లను వాదినట్టు బాతుంటే పోలీసులు దౌర్జన్యం ఎక్కువగా కనపడుతుంది. పోలీసులు చూస్తూ ఉన్నారు. గంజాయి మత్తులో దాడులు జరుగుతూ ఉన్నాయి. రౌడీలు ఇలా యథేచ్ఛగా కొట్టి చంపుతా ఉన్నారు. పోలీసులు ఇష్టరాజ్యం ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను కానీ ప్రశ్నించినటువంటి యువకులను కానీ ఇష్టరాజ్యం దాడులు చేసి కొట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు బుక్ చేసి జైళ్లలో పెడతా ఉన్నారు. అక్కడ బలంగా ఉన్నటువంటి నాయకులు ఇది తప్పు అని చెప్పి ప్రశ్నిస్తే దాడి చేసినటువంటి వాళ్ళను పోలీస్ స్టేషన్కి పిలుచుకొని రాచమర్యాదలు చేసి అటెంప్ట్ టు మర్డర్ కేసులు బుక్ చేసిన చోట కూడా అవి తీసేసి ఒక చిన్నపాటి ఏదో నామమాత్ర కేసులు బుక్ చేసి చిన్న కేసు బుక్ చేసినట్టు చేతులు దులుపుకుంటూ ఉన్నారు. ఇలా ప్రైవేటు వ్యక్తుల కంటే ఎక్కువ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులకే భయపడే సందర్భం. ఇలా ప్రశ్నించే ప్రజలను ఉన్న పలంగా ప్రశ్నించే మీడియాను ప్రశ్నించే ప్రతిపక్షాన్ని దౌర్జన్యంగా అడ్డుకొని జైళ్ళల్లో వేసేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. నిజంగా కూడా ఇందిరమ్మ పాలనను మళ్ళీ మార్పు తీసుకొస్తామంటే 100% ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెట్టినటువంటి సందర్భం ఇలా మళ్ళీ తెలంగాణలో వచ్చింది. యావత్ తెలంగాణ ప్రజలు ఇలా అధోగతి పాలై అయోమయంలో పడి ఏంది మా జీవితం, మాకు ఎవడు రక్షణ అనేటువంటి సందర్భం ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణకు శ్రీరామ రక్షణ భావించిన సందర్భం. ఖచ్చితంగా కేసీఆర్ గారు బలపడితేనే తెలంగాణకు రావాల్సిన హక్కులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇవాళ మరి అటు చూసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన దాఖలాలు మనకు కనబడుతున్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఒకటి చూపించుకొని వీళ్ళంతా గెలిచినటువంటి వ్యక్తులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. అలాగే దానం నాగేందర్ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాబోతుంది అని, ఇంకా ఎమ్మెల్యేలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. సో దీని గురించి ఏం చెప్తారు? వాస్తవంగా సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఒక ఎజెండా తయారు చేసుకొని పార్టీ మారిన ఎమ్మెల్యేని ఇమ్మీడియట్గా సభ్యత్వం తొలగించాలని చెప్పి బుక్కు చేతులు పట్టుకొని ప్రచారానికి తిరిగిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఇలా యథేచ్ఛగా పక్క పార్టీల నాయకులు వాళ్ళు వచ్చి చేయనైతలేరు. వీళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కాళ్ళు మొక్కి దండం పెట్టి డబ్బు ఆశ చూపెట్టి పనుల ఆశ చూపెట్టి లబ్ధి చూపొందేటువంటి అవకాశాలు చూపెట్టి వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకుంటున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడతలేదు. ప్రజలకు ఏం అర్థమవుతుంది అంటే ఈడు చేసే పాపాలకి ఈయన ప్రభుత్వం ఎప్పుడు కూలుద్దో నమ్మకం లేక మెజార్టీ ఎమ్మెల్యేలను మన కాళ్ళు గడపల మొక్కి తీసుకొచ్చి దీనిలో జాయిన్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ఇంకొక విషయం నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రోజు కూడా ఎమ్మెల్యేలను పట్టుకొని ఎంపీలను పట్టుకొని రాజ్యసభ సభ్యులను పట్టుకొని జిల్లా పరిషత్ చైర్మన్లను పట్టుకొని రాజకీయం చేయలేదు. ఉద్యమంలో మేము పనిచేసినాడు మాకు ప్రజాప్రతినిధులు లేరు, ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, అధికార పక్షం కాదు ప్రతిపక్షం కాదు. మేము నమ్ముకున్నది ప్రజలను. ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడా కట్టుకొని పోరాటాలు చేసి అత్యంత శక్తివంతమైనటువంటి పాత్ర పోషించి భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ తయారు చేసినటువంటిది ఒక గొప్ప చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. ఈ తోకమట్ట ఎమ్మెల్యేలో గీళ్ళు పోతేనే మేము భయపడం. ఇవాళ వీళ్ళు పోయి రేవంత్ రెడ్డి బూట్లు నాకితే ఈడ వచ్చే నష్టం ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీకి
అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకు అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏం చేసిండు, ఏం పాలించిండు, ఏం ఒరగబెట్టిండు కాబట్టి వీళ్ళందరూ పోయి రేవంత్ రెడ్డి కింద చేరుతున్నారు అంటే సమాధానం లేని ప్రశ్న ఇది. రాష్ట్ర ప్రజలకు కానీ, ప్రతిపక్షంగా మాకు కానీ, ఇతరత్ర మేధావులకు కానీ. కాబట్టి వీళ్ళు పోయి ఆ పార్టీలో జాయిన్ అయితే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరగదు. అంతకు రెట్టింపు వాటిని బేస్ చేసుకునే ఇంకా అత్యంత శక్తివంతంగా కేసీఆర్ గారి నాయకత్వం తయారైతుంది, నిలబడతా అని చెప్పేసి చెప్పగలండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది గోగుల రవీందర్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.